ఆల్కహాల్ ఇంటేక్, మద్యపానం తీసుకోవటం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. అయితే ఆడవారిలో ఈ ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఎట్లాంటి కష్టాలు ఏర్పడవచ్చు? ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడవచ్చు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వలన? ఆల్కహాల్ తీసుకోవటం ఎలా అయినా సరే జనరల్ హెల్త్కి కానీ లివర్ హెల్త్కి కానీ దీర్ఘకాలికంగా మీ యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి దూరంగా ఉండండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అధికంగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, సరైన సమయానికి భోంచేయకపోయినా, సరైన ఆహారం తీసుకోకపోయినా, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు అధికంగా బరువు పెరగటం, సరిగ్గా నిద్ర లేకపోవటం, ఇటువంటి సమస్యల వలన కూడా ప్రెగ్నెన్సీస్ రావడానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. అంతేకాకుండా ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు కొన్ని అధ్యయనాల్లో అండాశయం నుంచి గుడ్డు విడుదల అవ్వటానికి ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు పీసీఓడి సమస్య, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ మీరు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎక్స్పోజర్ ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం నోటీస్ చేయొచ్చు. మీరు మీ జర్నీలో ఎక్కడున్నా, ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నా, ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ఆల్కహాల్కి దూరంగా ఉండండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువగా చూస్తూ ఉంటాము మద్యపానం ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళలో. దాంతోపాటు పుట్టే పిల్లలు బరువు చిన్నగా పుట్టడం, ఆల్కహాల్ ఫేసెస్ అని వాళ్ళ ముఖం కూడా చిన్నగా ఉంటుంది పిల్లలవి, తొందరగా డెలివరీ అవ్వటం, ఇటువంటి సమస్యలు చూస్తూ ఉంటాం. మీకు దీని మీద ఇంకొంచెం పర్సనలైజ్డ్ అడ్వైస్ కావాలన్నా, మీరు ఇంకా మీ డీటెయిల్స్ కానీ ఏమైనా దీని గురించి డిస్కస్ చేయాలి పర్సనలైజ్డ్గా అనుకుంటే, డూ కాంటాక్ట్ us for more information. Thank you.